యూట్యూబ్ లో నందు యాదవ్ ఒక కామెంట్ పెట్టాడు, చాలా బాల్స్ మిస్ అవుతున్నాయి, అస్సలే కనెక్ట్ అవ్వడం లేదు, ఎందుకు బ్రదర్ అని. అలాగే ఫేస్బుక్ లో అర్జున్ రెడ్డి కూడా కామెంట్ పెట్టాడు, హౌ టు ప్లే వైడ్ ఆర్కర్ ఇన్ టెన్నిస్ బాల్ క్రికెట్ అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ధోనీస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వ్యూవర్స్. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ వీడియో క్రికెట్ బేసిక్స్ గురించి చెప్పాను. దాంట్లో మన చరణ్కి అండ్ జిత్తుకి స్టాండింగ్ పొజిషన్, బ్యాట్ గ్రిప్ ఎలా పట్టుకోవాలి, ఫుట్ వర్క్ ఎలా ఉండాలి, ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఎలా చేయాలి, ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ ఎలా చేయాలి, ఇదంతా ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. థ్యాంక్స్ ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో కూడా మనం క్రికెట్ బేసిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్ ఫుట్ అయిపోయింది, తర్వాత బ్యాక్ ఫుట్లో ఎలా ఆడాలా. దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ కూడా మనం ఆన్సర్ ఇద్దాం. ఓకే ఓకే నందు యాదవ్ కామెంట్ అడిగాడు, చాలా బాల్స్ మిస్ అవుతున్నాయి, ఎందుకు బ్రో అస్సలు కనెక్ట్ అవ్వడం లేదు అని ఒక కామెంట్ అడిగాడు మన సబ్స్క్రైబర్ నందు యాదవ్. తనకి ఆ కామెంట్కి మనం ఇప్పుడు ఆన్సర్ ఇద్దాం. ఓకే, ఆల్రెడీ కామెంట్లోనే ఆన్సర్ చెప్పా. టైమింగ్ అండ్ ఫుట్ వర్క్ సెట్ అవ్వకపోతే బాల్స్ కనెక్ట్ అవ్వవు బ్రదర్. బాల్ పైనే ఐ కాంటాక్ట్ ఉండాలి. రెగ్యులర్ ప్రాక్టీస్లో ఫస్ట్ ప్రాపర్గా స్టాండింగ్లో ఉండి బాల్ని చూసి డిఫెండ్ చేయడం ట్రై చేయి. ఇది అంటే అలా చూస్తే ఏమవుతుందంటే బాల్ పైన ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యాచ్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తావు. ఓకే, మనకేంటంటే బాల్ పైన ఐ కాంటాక్ట్ ఉండాలా. చూసింటారు మీరు అభిషేక్ శర్మ, అలాగే క్రికెటర్స్ గిల్లు, ఇలాంటి వాళ్ళు బాల్ని ఐ కాంటాక్ట్ కోసం మ్యాచ్ ముందు ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళు బాల్ ఇలా ఎగరేసుకుని చూస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే బాల్ పైన ఐ కాంటాక్ట్ ఉంటుంది. అంటే నువ్వు క్రికెట్ షాట్ ఆడేటప్పుడు బాల్ని చూసి ఆ టైమింగ్ దాటితేనే తగులుతుంది. ఓకేనా, ఇప్పుడు చెప్దాం అతనికి ఎలా మిస్ అవుతున్నాయంటే చెప్దాం. ప్రత్యేక బాల్ ఎందుకు బ్యాట్ తగలదంటే, చాలా మంది పొజిషన్ పొజిషన్లోకి వస్తారు, ఇట్లా సైడ్కి లేకుంటే ఎట్లా పెట్టుకుంటారు. బాల్ వస్తారు, వెయ్యిద్దా బాల్ చూసి ఆడరు. వాళ్ళు ఒకే షాట్ ఆడాలనుకుంటారు. ఏ వచ్చినా కానీ ఇదే షాట్ ఆడాలనుకుంటారు. వాళ్ళ దగ్గర బాల్నే చూసి ఆడరు అనమాట. దానివల్ల ఎందుకంటే బాల్కి ఐ కాంటాక్ట్ ఉండదు. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్టాండ్స్ బాగుండాలా. స్టాండ్స్ మన క్రికెట్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉందో దానిపైన డిపెండ్ ఉంటుంది నీకు బాల్ తగులుతుందో లేదని. ఓకే, మనం తీసుకుంటాం మిడిల్ స్టంప్ కానీ లెగ్ స్టంప్ కానీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ బ్యాట్ గ్రిప్లో పెట్టుకొని ఇక్కడ ఈ లైన్ పైనే బ్యాట్ పెట్టుకోవాలా. ఉండి ఈ లైన్ మీద పెట్టుకుని ఈ చేయి ఇక్కడ తగిలితే ఈ లెవెల్లో ఉంటుంది బాడీ వెయిట్ అంతా. ఓకే, ఈ పొజిషన్లోకి వస్తావు, ఇటు వస్తావు. వచ్చిన తర్వాత అక్కడనే బౌలర్నే చూస్తూ ఉండాలి. బౌలర్ రన్అప్ అయ్యేటప్పటికి ఈ స్టాండ్స్ ఇలా రావాలా, ముందుకి వచ్చి బాల్ చూసి ఆడాలా. ఫస్ట్ డిఫెన్స్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మ్యాచ్లో బ్యాట్ తగులుతుంది అనమాట. ఓకే, బాల్నే చూడాలా. బాల్ బిజిద్దా చూడు, ఒకసారి చూడండి. ఒక బాల్ ఆడతాను నేను, ఈ పొజిషన్లోకి ఉంటాను. ఆ బాల్ రన్నింగ్తో వస్తాడు. వచ్చిన తర్వాత డిఫెన్స్ అంతే చూసి బాల్ చూసి ఆడాలా. బ్యాట్ తెలియదు, బాల్ చూసి ఆడగలితేనే మీకు ఐ కాంటాక్ట్ ఉంటుంది బాల్ పైన. ఓకే, ఇది మర్చిపోవద్దు. మీ సమస్య, మీ ప్రాబ్లమే మన చరణ్ కూడా ఉండింది. స్టార్టింగ్ అసలు బాల్లే తగిలేవి కాదు. అలా ఉన్నవాడు కొంచెం తను ఇంప్రూవ్ చేసుకున్నాడు బ్యాటింగ్ స్కిల్స్. ఒకసారి చూడండి ఎలా ఆడుతున్నాడు. ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉందో చూడండి. చూడండి, ఫుట్ వర్క్ ఇంపార్టెంట్. ఫుట్ వర్క్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. చూడండి, ఎంత బాగా టైమింగ్ చేస్తున్నాడు. చూడండి, ఆ పొజిషన్లోకి వస్తున్నాడు. ముందంతా అలా వచ్చాడు కాదు, ఇప్పుడు బాల్ను చూసి నేరుగా బాల్ని ఆడగలుగుతున్నాడు. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి ప్లేయర్స్ అవుతాడు. ఎందుకంటే
అండర్ 16 ఇంకా. ఓకే, ఇంకా ఛాన్సెస్ అయితే ఉంటాయి సెలక్షన్ వెళ్ళడానికి. సెలక్షన్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సెలెక్టర్ ఏం చేస్తారంటే స్టాండింగ్ ఎలా ఉంది, ప్లేయర్ స్టాండింగ్ ఎలా ఉంది, ఎలా నిలబడుకురా చరణ్ చూడు. సింపుల్గా వచ్చి స్టాండ్స్ దగ్గర నిలబడుకున్నాడా లేదా. ఓకే, పొజిషన్ చూస్తాడు ఎలా ఉంది. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి పొజిషను. పర్ఫెక్ట్గా బాల్ చూసి ఆడగలుగుతున్నాడు. ఇంకా ప్రాక్టీస్ చేస్తే కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి మన చరణ్ చాలా ఇంప్రూవ్ అయినాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాల్ని చూసి ఆడగలుగుతాడు అనమాట. బాల్ చూసి ఆడగలిగినప్పుడే మీకు అది టైమింగ్ అవన్నీ కుదురుతాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అర్జున్ రెడ్డి అనుకుంటా. అర్జున్ రెడ్డి అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆఫ్ సైడ్ యార్కర్ బాల్ని ఎలా ఆడాలి బ్రో విత్ టెన్నిస్ బాల్తో ఆఫ్ సైడ్ యార్కర్ బాల్ని ఎలా ఆడాలి అని చెప్పాడు అనమాట. ఓకే, దానికి ఫస్ట్ మన స్టాండింగ్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలా. ఉన్న తర్వాత ఆఫ్ సైడ్ బాల్స్ వస్తాయి. ఈ పొజిషన్ ఉంటావు కదా, ఈ హై లిఫ్ట్లో బ్యాట్ పెట్టుకోవాలా. బాల్ని చూస్తూ ఉండాలా. చూసిన తర్వాత ఈ బ్యాక్ ఫుట్ అనేది ఇలా కవర్ చేయాలి. వికెట్స్కి కవర్ చేసి ఇలా యార్కర్ అంటే ఈ ఏరియాలో పడతాయి ఆఫ్ సైడ్ యార్కర్స్. ఓకే, మీరు ఈ బ్యాట్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి పైకి ఇట్లా పవర్ జనరేట్ అవుతుంది. ఇలా పెట్టాలా. అప్పుడేమవుతుంది, బాల్ పిచ్ పడే ఆఫ్ సైడ్ ఈ బ్యాట్ ఇక్కడ తగులుతుంది. ఇక్కడ తగిలితే ఈ పాయింట్లోకి బాల్ వెళ్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. చూచారు ఈ పొజిషన్లో ఉంటావు, బాల్ పరిగెత్తుకొచ్చాడు. ఇక నువ్వు ఈ పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా బాల్ని చూస్తే నీకు తెలిసిపోతుంది బాల్ ఎక్కడ పడుతుందని. ఆటోమేటిక్గా షాట్ కూడా అదే వస్తుంది. కొన్ని సార్లు ఇక్కడ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి ఇట్లా ఆడేటప్పుడు ఇక్కడ బాల్ పడి ఇన్సైడ్ ఎడ్జ్ వికెట్స్కి పోతాయి. అలా కాకుండా ఆడాలంటే ఊరికే పెడతావు, ఫుట్ వర్క్ లేకుండా ఊరికే ఇలా పెడతావు. అప్పుడేమవుతుంది, బాల్ ఇక్కడ తగిలి ఇక్కడ వికెట్స్ తగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆఫ్ సైడ్ తగిలి ఎడ్జ్ తగిలి లోపలికి వస్తుంది బాల్. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఈ కాల్ ఇంపార్టెంట్. ఈ కాల్ ఇటు పోతే ఆటోమేటిక్గా పిచ్కి దగ్గరికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఫుట్ ఏం చేస్తారు మీరు, ఫ్రంట్ ఫుట్లో పిచ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తావు. ఈ లెగ్ని, లెఫ్ట్ లెగ్ని. అర్థమైందా? చూడ, బాల్ ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తావు. అప్పుడు నీకేం కవర్ అవుతాయి, వికెట్స్ కవర్ అవుతాయి. బాల్ కూడా మిడిల్ తగులుతుంది. బ్యాట్కి మిడిల్లో తగిలి జనరేట్ అవుతుంది, స్పీడ్ జనరేట్ అవుతుంది. బాల్ పైన వెళ్ళిపోతుంది బాల్. అదే టెక్నిక్ మన యార్కర్ బాల్ కూడా మెయింటైన్ చేయాలి. కొంతమంది ఇట్నే పెడతారు మూమెంట్ లేకుండా. కొన్నిసార్లు తగలవచ్చు, తగిలి వెళ్ళిపోవచ్చు. కానీ 100% బ్యాట్ తగలాలంటే మన ఈ రైట్ లెగ్ ఇంపార్టెంట్. రైట్ లెగ్ని వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొస్తే ఈ హ్యాండ్కి ఈ లెగ్కి కొంచెం విత్ కన్వర్ట్ అయ్యి కవర్ చేస్తుంది. ఓకేనా? అంతే తింటావు. అంతే సింపుల్గా నువ్వు దాన్ని ఫుల్ టచ్ కానీ తీసుకోవచ్చు. యార్కర్ బాల్ని చెప్పలేం కదా, ఆ యార్కర్ బాల్ ఈ ఫుట్ వర్క్ని ఇలానే తీసుకోవచ్చు. వైడ్ యార్కర్లు అయితే ఈ ఫ్రంట్ ఫుట్తో కూడా ఆడచ్చు. చూస్తూ ఉంటావు, బాల్ చూస్తూ ఉంటావు, యార్కర్ పడుతుంది, కవర్ ఆడచ్చు. ఓకేనా? 2 విధాలుగా ఆడచ్చు ఆ బాల్ని. ఏంటి, ఆఫ్ సైడ్ యార్కర్ బాల్ని ఇలా ఈ గ్యాప్లోకైనా ఆడచ్చు, లేకుంటే ఫ్రంట్ ఫుట్ పైన ఆడచ్చు. ఓకేనా? ఆడు ఒకసారి. ఇప్పుడు మనకి చరానికి యార్కర్ బాల్ వేస్తా, చూద్దాం ఎలా ఆడతాడో. చెప్పిందంత గుర్తుంది కదా. ఆపాలా పో. ఓకే, ఇప్పుడు చరణ్ మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ అయినా చెప్తారా అంటే చెప్తా. చరణ్ ఆడేటప్పటికి యార్కర్ ఇక్కడ పడింది పిచ్చు. ఓకే, వాడు ఏంటో ఆడాడు, వైడ్ యార్కర్ పడింది బాల్, కాలు ఇటు తీసుకొచ్చినాడు, అందుకని బాల్ మిస్ అయింది. ఓకే, ఇలా తీసుకొచ్చినాడు వికెట్స్కి. అదే కాలు ఇక్కడ తీసుకొచ్చుంటే తగిలిండు బాల్కి. ఓకే, ఈజీగా తగిలిండు, ఎందుకంటే పిచ్ ఇక్కడ పడింది, ఇంకా బ్యాట్ ఇక్కడ పడుతున్నాడు. అదే ఇటు తీసుకొచ్చాడు అనుకో చెప్పలేదు, తగలదు. ఓకే, ఒకసారి బీపో చెప్తా. అదే వైడ్ యార్కర్
మీరు షార్ట్ ఏ షార్ట్ ఆడుకోండి, కాకపోతే బాల్ పైన ఐ కాంటాక్ట్ ఉంటేనే బ్యాట్ దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, డ్రైవ్కి వేస్తున్నావు ఇలా ఫుట్ తీసుకురావాలా బాల్ దగ్గరికి, అప్పుడు బ్యాట్ దొరుకుతుంది. ఓకే, ఈ కాల్ తీసుకురావాలా, ఈ ఫుట్ బ్యాక్ ఫుట్లో నువ్వు ఈ షాట్ ఆడాలి దగ్గర. ఓకే, వైడ్ యార్కర్లు ఆడాలంటే 2 షాట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఒకటి బ్యాక్ ఫుట్ నుంచి ఇట్లా కట్ షాట్, ఆ షాట్ ఆడాలంటే ఈ బ్యాక్ ఫుట్ అనేది వికెట్స్ కవర్ అయ్యి ఇలా ఆఫ్ సైడ్ కొంచెం దూరంగా పెట్టి ఇలా ఆడాలా. ఈ హై లిఫ్ట్స్ నుంచి చూడ ఇట్లా ఇట్లా హై లిఫ్ట్స్ తీసి బ్యాట్ ఇలా రావాలా, అప్పుడు ఈ పాయింట్ లేకపోతుంది. తర్వాత ఇంకో షాట్ ఏంటంటే సేమ్ యార్కర్ని మనం ఫుల్ టాస్గా కన్వర్ట్ చేయొచ్చు. అదేంటంటే ఇలా బాల్ని చూస్తూ ఉంటాము, బాల్ చూసి ఈ ఫ్రంట్ ఫుట్ ముందే ఇలా కవర్ డ్రైవ్ ఆడతాం అనమాట. ఓకే, యార్కర్ అంటే ఆఫ్ సైడ్ యార్కర్ అంటే ఇక్కడే పడుతుంది. ఈ ఫుట్ని మీరు కవర్ చేసి స్టెమ్స్ బాల్ దగ్గరికి తీసుకెళ్ళారు అనుకోండి, డైరెక్ట్ ఫుల్ టాస్ కన్వర్ట్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా గ్యాప్లో ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వైడ్ యార్కర్ ఆడేటప్పుడు ఈ 2 షాట్లను గుర్తుపెట్టుకోండి, ఒకటి కవర్ డ్రైవ్ ఇట, ఇంకోటి బ్యాక్ ఫుట్. ఈ 2 షాట్లు గుర్తుపెట్టుకోండి, చాలా గుర్తుంది కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రైనింగ్ సెక్షన్కి వచ్చేసి బేసిక్స్లోనే లాస్ట్ వీడియోలో ఫ్రంట్ ఫుట్ చెప్పాం కదా, ఈసారి బ్యాక్ ఫుట్ డిఫెన్స్. ఒక 5 feet అవతల బట్టి బాల్ వస్తుంది కదా, దాన్ని ఎలా డిఫెన్స్ చేయాలి అనే టాపిక్ పైన వీడియో ఉంటుంది. నెక్స్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తా. ఆ వీడియో మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ లైవ్ సెక్షన్ లో ఇలాంటి క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చిన వీడియోస్ ఇంకా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్.